రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల గడువు పెంపు. ఏప్రిల్ 14 వరకు సమయం ఇచ్చిన ప్రభుత్వం. కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్. రేషన్ కార్డు ఉన్న వారికి ఆదాయ ధృవీకరణ అవసరం లేదన్న ఉప ముఖ్యమంత్రి. మంగళగిరిలో అవినీతి దందాలు నడుస్తున్నాయి. పవన్కు ప్యాకేజీలు అందుతున్నాయని అంబటి ఆరోపణలు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్పొరేషన్లో కుర్చీలాట. వైసీపీ చైర్మన్ వెంకట మురళీకృష్ణపై అవిశ్వాసం. క్యాంపు రాజకీయాలకు వెళ్లిన వైసీపీ కౌన్సిలర్స్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఘనంగా దర్బారు సేవ. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం. యాదాద్రి జిల్లా నారాయణపురంలో పోలీస్ పికెటింగ్. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకే అన్న పోలీసులు. వక్ఫ్ చట్ట సవరణ విషయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్న ఎన్డీఏ. షిండేపై అనుచిత వ్యాఖ్యలపై కునాల్పై కేసు నమోదు. ఆయన నివాసం దగ్గర భారీగా మోహరించిన పోలీసులు.